కోడి తన రెక్కల క్రింద తన పిల్లల్ని కప్పినట్టు నేను మిమ్మల్ని కప్పినాను అంటున్నాడు. కోడి పిల్లలు రెక్కల కింద ఉన్నప్పుడు మీరు ఆ కోడి పిల్లలు ముట్టడానికి చూస్తే తల్లి ఊరుకుంటుందా? కోడే తన పిల్లల్ని ముట్టుకోవడానికి ఊరుకోనప్పుడు జీవము గల దేవుడు తన బిడ్డలను తాకడానికి వచ్చిన ఏ శక్తిని కూడా ఆయన ఎందుకు వదిలిపెడతాడు? వదిలిపెట్టాడు. నీ పక్షాన ఆయన ఉన్నాడు. నీ జీవానికి ఆయన ముందుగా నిలుచొని ఉన్నాడు. నిన్ను ఏది తాకకుండా ఆయన నీకు సంచకరువుగా ఉన్నాడంట. ఆమె నీ జీవము చాలా విలువైంది. నిన్ను ముట్టే అధికారము దేనికి కూడా లేకుండా చాలా విలువైన స్థలములో దాన్ని దాచిపెట్టి ఉన్నాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. ఎందుకు? ఆ ఆయుధము మొదటిగా క్రీస్తును తాకాల్సి వస్తుంది. వారిని తాకినప్పుడు ఆ ఆయుధము నిరాయుధముగా మారిపోతుంది. కాబట్టి ఆ ఆయుధము నిన్ను చేరుకునే ప్రసక్తే లేదు. క్రీస్తులో నువ్వు దాచబడి ఉన్నావు. ఎవరైనా నీకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తున్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మొదటిగా నిన్ను తాకక ముందు క్రీస్తును తాకుతుంది. హల్లెలూయా. క్రీస్తును తాకగలిగే శక్తి ఏదైనా ఉందా? క్రీస్తుని జయించే శక్తి ఏదైనా ఉందా? మీరు మంత్రశక్తులకు కానీ చీకటి శక్తులకు కానీ భయపడాల్సిన అవసరము లేదు. నిన్ను అంతగా భద్రపరిచాడు. ఆమేన్.